హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా వీళ్ళంతా ఐలాండ్కి వెళ్ళింటారు కదా ట్రిప్ కోసము. ఇక్కడ చెన్ కూడా వస్తాడు. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఒక డ్రెస్ తెస్తుంది. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది, ట్రై చేయంటే నాకేం అవసరం లేదు అనేసి ఇంక వాళ్ళు బిజీగా రెడీ అయ్యి వెళ్ళింటాడు. ఇక చెన్న వచ్చేసి అలాగే వెళ్దామంటే ఏంటి ఇక్కడికి వచ్చావు నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య క్రాషెస్ జరుగుతూ ఉంటుంది. సరేలే ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ పిలవకపోయినా వచ్చేస్తాను, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే అది వాళ్ళ ఇష్టం అనేసి ఇంకా సరే అనేసి తను వెళ్ళేసి ఆడుకుంటూ ఉంటారు. సో ఇద్దరు మధ్య పోరు జరుగుతుంది. నువ్వు ఎవరు ఇష్టపడతావు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాను. ఇంకా వాళ్ళిద్దరు ఫొటోస్ తీసుకొని అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. సో నీకేంటి చెప్తున్నాను అంటే నువ్వు వీటిలో చాలా బాగున్నావు, నువ్వు అందరినీ బెదిరిస్తున్నావు అనేసి ఇంకా సెన్ వచ్చేసి చెన్కి చెప్తాడు. నువ్వు తను నమ్మట్లేదా అంటే తను చాలా ఫోర్సు. సో తన్ని ఎవరి కంట్రోల్ చేయలేరు, తనకి ఏది నచ్చితే అది చేస్తుంది. అవును, అది మాత్రం నిజమే. తనకి ఏది నచ్చితే అది చేస్తుంది. తన్ని ఆపాలని చూస్తే మనం ఆపలేము. తను రన్నింగ్ ఎడిటింగ్ అంటే రన్నింగ్ చేస్తుంది నా తరఫనే, కానీ తనే మేనేజర్ లాగా సీనియర్ పార్ట్నర్ లాగా బిహేవ్ చేస్తుంది. నాకన్నా స్పీడ్గా వర్క్ చేస్తుంది. అయినా కూడా నేను చెప్పినా ఆపట్లేదు. సో తను బిగటంకి చాలా అయింది. ఇక్కడ తను ఉండడం బెటర్ అంటే సో నువ్వేమంటున్నావు, తనకి చాలా ఒబిసెస్ అయినా కదా సబార్డినట్లాగా. నేను తన ఫ్యామిలీ అయినా తనకి ఇలా వెళ్ళామనేసి ఎప్పుడు హైయర్గా అవ్వమని నేను పుష్ చేయనంటే ఒక పుష్ చేసి వెళ్ళే రకం కాదులే అమ్మాయి అనేసి ఇంకా తను చెప్తారు. సో ఇంకా సరే అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి అనేసి ఇంకా ఆడుతూ ఉంటాను. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు అంటే నాకు మంచిగా ఉండాలా, మంచిగా చదువుకోవాలా అనేసి తను చెప్తుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా బీచ్లో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంకా మియా వచ్చేసి వేరే వాళ్ళతో పాటు వెళ్ళింటుంది. సో అదిటి అనేది కొన్ని రోజుల్లో అయిపోతుంది. సో తను వచ్చేసి ఏం చేయాలనేసి నీకు వదిలేస్తున్నాను అనేసి ఇంకా మియా వచ్చేసి వాళ్ళ కొలీగ్స్తో కలిపి వెళ్ళింటే అక్కడ నీళ్ళు వచ్చేస్తుంది. తను పట్టుకునే లోపల నీళ్ళు వచ్చేసి ఇదైపోతుంది. వాళ్ళు వచ్చేసి ఇలా చిక్కుకునేసింది తను అనేసి వాళ్ళు చెప్తారు. ఇంకా ఏమైంది అనేసి వెళ్ళేసి పరిగెత్తుంటే ఇంకా తనకు వాటర్లో స్విమ్ చేయడం రాదు కదా, అది గుర్తొస్తుంది. ఇంకా తను వచ్చేసి సేవ్ చేస్తాడు. ఇంకా తను కాపాడేసి ఏమంటే వాళ్ళ గురించి ఆలోచిస్తావు, నీ గురించి నువ్వు ఆలోచించావా అంటే ఇలాగా నేను నా స్వార్థం చూసుకొని వెళ్ళే రకం కాదు అంటే తన ఫ్రెండే కదా అంటే సో నేను ఎంత భయపడ్డానో తెలుసా నీకు అనేసి ఇంకా తను అరుస్తూ ఉంటాడు. నేను నిజంగానే సెల్ఫిష్ కాబట్టి నాకు అర్థమవుతుంది, కానీ నీ గురించి ఆలోచించకుండా నేను ఉండను అనేసి ఇంకా తనకు అర్థమయ్యేటట్టు చెప్తాడు మియాకి. సో మియా వచ్చేసి ఫీల్ అవుతూ ఉంటుంది. సరేలే అనేసి హాస్పిటల్ తీసుకొని వెళ్తే తనకు కొద్దిగా ఇది చేస్తారు, కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ చేసేసి ఏమి అంటే నువ్వు ఇలా తను వదిలేసి రావడం కరెక్ట్ కాదంటే ఇప్పుడు ఎలా ఉంది తనకి అంటే సరే బాగుంది అనేసి వాళ్ళిద్దరు ఒక ప్లేస్కి వెళ్ళేసి బీచ్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చాలా సెల్ఫిష్గా ఉన్నావు, సెల్ఫిష్గా నాకు అర్థం కాదు, కానీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నేను సేఫ్గా ఉంటే నాకు చాలు అనుకున్నావు, నువ్వు దానికోసం ఏమైనా చేస్తున్నావు అనేసి సరే ఇంకా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు బీచ్లో కూర్చునేసి. ఇంకా వాళ్ళిద్దరు అలా బీచ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా రొమాన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ రోజే ఎండ్ అయిపోతే ఎలా ఉంటుంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏమవుతుందంటే ఇంకా పోయా దగ్గరికి వెళ్ళుంటుంది టీనా. సో నీకు ఆ అబ్బాయి గురించి చెప్పాను, టెస్ట్ చేసామంటే ఇంకా లేదు అంటే సరే అనేసి ఇంకా తను వచ్చేసి లంచ్ అయిందా అంటే ఇంకా వచ్చేసి ఇంకా వాళ్ళని పిలిచేసి ఇదిగా అవుతూ ఉంటారు. సో తన పాస్ట్ ఏదో పాస్ట్ నువ్వు మర్చిపో తన గురించి అనేసి అంటూ ఉంటారు. ఇంకా కార్లో పోయి కూర్చుంటే ఇద్దరు మీరు ఇక్కడే కూర్చోండి అనేసి ఇంకా తను వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. సరే అనేసి తన మీద అటాక్ చూపిస్తూ ఉంటాడు. ఇద్దరు పోటీ పడేసి ఒకరి మీద ఒకరు నువ్వు ముందా నేను ముందా అన్నట్టు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు అలా అటాక్ చేపిస్తూ ఉంటే ఇంకా సరే అనేసి తను చూసి మాట్లాడుకుంటూ తను అంటే వాళ్ళు స్పెండ్ చేసింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వంట చేస్తూ ఆల్రెడీ నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే
ఇంకా అంత లోపల అక్కడ తుఫాను అనేది వస్తుంది. ఇంకా మెసేజ్ చేసుకుంటూ అంతా పార్టీ చేసుకుంటూ తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన లైఫ్లో పాస్ట్ అంతా గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది, ఏమి తనతో ఎలా ఉన్నాడు, ఎలా కాపాడాడు, ఇప్పుడు ఎలా ఉంది అనేసి ఇంకా అలా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది తను. తను బస్ స్టాండ్లో వదిలేసిపోవడం, ఇంకా తర్వాత తను వదిలేసిపోవడం అంతా చూస్తుంటే వాన పడుతుంటుంది, తుఫాను వస్తుంది, ఇల్లంతా నీలిమయమైపోతుంది. రైన్ ట్రాక్ట్ ఉంది అనేసి ఇంకా వాళ్ళిద్దరు అలా చూస్తుంటారు. సరే సరే దగ్గరికి రా అనేసి ఇంకా వాళ్ళిద్దరు ఒకరొకరు అలా పట్టుకునేసి పనుకుంటారు. సో ఇంకా హ్యాపీగా వాటర్లో ఎంజాయ్ చేస్తూ, ఆ రైన్లో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ మూమెంట్స్ని అలా హ్యాపీగా చేస్తూ ఉంటారు. సో మనం మళ్ళీ మాట్లాడుకుందాంలే, రేపు టైర్డ్ అయిపోయాను రా, సరే పనుకుందాం అనేసి ఇంకా సోఫాలోనే ఇద్దరు కలిసి పనుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు, సైలెంట్గా పనుకో అనేసి దాన్ని చెప్తారు. ఇంకో పక్కన ఏమవుతుందంటే టాయ్స్కి వెళ్ళింది షాప్ ఉంటుంది కదా, అది అంతా ట్రక్ గురించి చెక్ చేస్తూ ఉంటే ఇంకా ఏమైంది ఏమంటే ఇంకా తినతో పాటు ఏమైంది, ఏం ప్రాబ్లం లేదు అనేసి ఇంకా తిన కూడా చెప్తూ ఉంటారు. సో అనేసి తనకి గిఫ్ట్ తెచ్చిస్తాడు. ఇది తను చాలా బాగా వర్క్ చేస్తున్నాడు చెన్ను అనేసి. ఇంకా పాస్ట్లో వచ్చేసి బిన్ను చో ఎలా ఉండేవాళ్ళో అది గుర్తు చేసుకుంటూ ఉంటాడు బిన్ను. సరే అనేసి ఇంకా తను వాళ్ళ సిస్టరు అదే మియా అండ్ చెన్ ఇద్దరు కలిసి ఉండేది ఆ ఫోటో చూస్తారు. సో వాళ్ళిద్దరి గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎడిటింగ్ టీం అయిపోయింది, తొందరలోనే వర్క్ అయిపోతుంది అన్నట్టు ఉంటుంటే ఇంకా తను వెళ్ళేసి ఇంకా కాల్ చేస్తాడు. ఇలా వచ్చేసి టాయ్ వచ్చేసి ఇలా మియాన్ తీసుకొని వెళ్ళాడు డిన్నర్ కోసం, తను ఒకటే తీసుకొని వెళ్ళాడు అనేసి చెప్పేసి కాల్ చేశాడు. సో ఇంకా బిన్ వచ్చేసి తను కాల్ చేసి వెయిటింగ్ టీంలో చాలా చేస్తున్నావంట, ఈ గురించి నాకు తెలుసు అంటే అంత లోపల అక్కడికి చెన్ కూడా వస్తాడు. బ్యాడ్ టైంలో వచ్చా అంటే లేదు లేదు నువ్వు ఇక్కడ కరెక్ట్ టైంలోనే వచ్చావంటే మీరు బ్రదర్ సిస్టర్ కదా అంటే ఇంకా సైలెంట్గా ఉంటారు. సో మేము చాలా రోజులు అయిందంటే సో నువ్వు ఎక్కువగా రాకపోయింటే బాగున్ను అనేసి తను బెదిరించినట్టు చెప్తారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వంటే, నీకు తెలుసు కదా తను ఎలాంటి వాడు అనేసి తను అడుగుతుంటుంది. నీకు ఆల్రెడీ తెలుసు, నువ్వు హాయాని కరెక్ట్గా చేస్తున్నావు, అన్రీజనబుల్గా ఎందుకు వెళ్తాడు, అన్రీజనబుల్ క్వశ్చన్స్ అడుగుతుంటే నువ్వు ఎందుకు వెళ్ళినావు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటే సరే తను నేను యూజ్ చేసుకుంటున్నాను నా పేరు చెప్పి, అది నీకు అర్థమవుతుందా అనేసి తను చెప్తుంటుంది. ఇంకా ఆఫీస్కి తీసుకొని వచ్చి ఆఫీస్లో ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఏమైంది ఏమి అన్నట్టు తను వచ్చేసి ఎక్కడికో రెడీ అవుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే లేదు జస్ట్ ప్యాక్ చేసుకుంటున్నాను అంటే ఇంకా తనకి అర్థమవుతుంది తను ఎక్కడికో వెళ్తుంది, ఇప్పుడు కోల్డ్గా ఉంది నీ హెయిర్ డ్రై చేసుకుంటే మళ్ళీ చేసుకుంటా అంటే సరే సరే అనేసి తన బ్యాగ్ చెక్ చేస్తుంది. ఇక్కడ నీకు వింటం లేదు, నువ్వు వేరే ప్లేస్కి వెళ్తున్నావు, ఇక్కడంతా క్లాస్ సర్దుకుంటున్నావు అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, రిప్పుకు వెళ్ళొద్దు అనేసి, రిప్పుకు వెళ్ళొద్దు అంటే నువ్వేం ఫీల్ అవ్వద్దు, నేను వెళ్ళేసి వస్తాను, నేను ఇక్కడే పనుకుంటాను, నువ్వు కూడా ఇక్కడే పనుకో అనేసి తను చెప్తాను. నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్ అంటే నేను వెళ్ళేసి తొందరగా వస్తాను అంటే 6 years బ్యాక్ కూడా ఇలాగే చెప్పావు నువ్వు, నేను వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళావు, ఆ తర్వాత ఏమైందో నాకు తెలుసు, మళ్ళీ నేను అది ఫేస్ చేయాలంటే ఈసారి అలా కాదు నేను వెళ్ళేసి వస్తానని చెప్తుంది. ఇంకా తను నిద్రపోతుంటే తను వెళ్ళిపోతాడు తనకి చెప్పకుండా. ఇంకా తన కోపం వచ్చి ఇంకా పోలీసులకు కాల్ చేసి ఇలా గొడవ జరుగుతుంది ఆ ప్లేస్కి అని చెప్పేసి చెప్తుంది. సో తను వచ్చేసి ఒక షిప్మెంట్ దగ్గరకు చెక్ చేయడానికి వెళ్తుంటే షిప్మెంట్ చెక్ చేయమంటే తను చెక్ చేయను నువ్వేంది చెక్ చేసేదంటే అక్కడ ఉండే మాట్లాడుతుంటాడు. ఇంక గడుగుతుంటే అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చేస్తాడు. ఇంకా ఇలా బోర్డు చెక్ చేయడానికి వచ్చాను మా వెహికల్కి సంబంధించింది అంటే అవునా ఏంటి నువ్వు 9:30 కదా రావాలి అప్పుడే ఎందుకు వచ్చావు అంటే ఆల్రెడీ కాల్ వచ్చిందా నాయన నేనేం చేసేదంటే ఎవరు కాల్ చేస్తారో నీకు తెలియదా మియా కాల్ చేసింది అంటే తన నీ గురించి చాలా అడుగుతుంది అంటే వాళ్ళ గురించి మనకు తెలియదు కదా అందుకనేసి చెప్తారు. ఇంకా సరే అనేసి ఇంటికి వెళ్ళి చూస్తాడు, మియా ఉండదు అన్నీ సర్దుకొని వెళ్ళిపోయి ఉంటుంది. తనకి కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు, తన కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా సరే అనేసి తను వచ్చేసి వాళ్ళు కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన రూమ్లో ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు అనేసి తను చెప్పేసాడు. ఇంకా తన ఎన్నిసార్లు రెస్పాన్స్ కాకపోయేసరికి సరే అయిపోతారు. అంత లోపల ఎవరో వచ్చి తలుపు తట్టినట్టు ఉంటే అంత లోపల టీనా వస్తుంది. తను లేదా అంటే తను లేదు వెళ్ళిపోయిందంటే సరే ఏంటి ఇలా వచ్చావు అంటే ఏం లేదు ఊరికినే వచ్చాను అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే నీకేమన్నా ఎప్పుడైనా అవసరం ఉంటే నేను ఉన్నానని మర్చిపోవద్దు అనేసి తను చెప్తాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.